హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది కాకరకాయ చేదు అని తినకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా కాకరకాయ వెల్లుల్లి కారాన్ని చేసి పెట్టండి. ఇక అసలు ఈ కాకరకాయలు తెచ్చిన ప్రతిసారి ఇలానే చేయమంటారు. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని టేస్టీగా అండ్ అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం కోసం ఫస్ట్ వచ్చేసి కాకరకాయ పైన పీల్ తీసేసుకొని రౌండ్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపును యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలకి సాల్ట్ అండ్ అలాగే పసుపు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియో చూపిస్తున్నట్లుగా ఈ కాకరకాయ ముక్కల మొత్తానికి సాల్ట్ అండ్ అలాగే పసుపు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ అండ్ అలాగే పసుపును యాడ్ చేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఈ కాకరకాయలో ఉన్నటువంటి చేదంతా పోతుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఈ కాకరకాయలన్నింటినీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసారా వాటర్ అనేది ఫామ్ అయింది కదా. ఈ కాకరకాయలో ఉండేటువంటి చేదంతా ఈ వాటర్ రూపంలో పోతుందన్నమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలని స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు కదా. వాటర్ యాడ్ చేయకుండానే చూసారు కదా ఎంత వాటర్ అనేది ఫామ్ అయిందో. మీరు ఈ కాకరకాయలు కర్రీ చేసినా ఫ్రై చేసినా మీరు ఒకసారి ఇలా సాల్ట్ అండ్ అలాగే పసుపుని యాడ్ చేసి స్క్వీజ్ చేసుకొని అప్పుడు కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోండి. అసలు చేదు అనేదే ఉండదన్నమాట. ఇలా స్క్వీజ్ చేసుకున్నటువంటి కాకరకాయలని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ కాకరకాయ ముక్కలు అనేది మగ్గేలోపు మనము వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ వెల్లుల్లి కారాన్ని నేను ఇక్కడ వచ్చేసి ఈ చిన్ని రోల్లో దంచుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సర్ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి కారానికి ఫస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇవేమీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ జీలకర్ర అండ్ అలాగే ధనియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. మీరు మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ జీలకర్ర అండ్ అలాగే ధనియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 10 లేదా 15 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. మీరు వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. అందుకని వెల్లుల్లి అనేది ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవద్దు. ఒక 10 లేదా 15 దాకా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయలకి ఒక 10 లేదా 15 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి హెల్త్కి మంచిది అండ్ అలాగే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా కారం అండ్ అలాగే వెల్లుల్లిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఈ వెల్లుల్లి కారాన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ వెల్లుల్లి కారం దంచేలోపు ఇక్కడ చూడండి ఈ కాకరకాయలు అనేది కొంచెం మగ్గిపోయాయి కదా. ఇలా ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ మరొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కాకరకాయ ముక్కల్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలకి ఈ సాల్ట్ అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కాకరకాయ ముక్కలకి ఈ వెల్లుల్లి కారం అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకొని ఈ కాకరకాయ ముక్కలకి ఈ వెల్లుల్లి కారం అంతా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ అలాగే ఎంతో టేస్టీగా చేతిలేని కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా కాకరకాయ వెల్లుల్లి కారాన్ని చేసి పెట్టండి. ఇక అసలు ఈ కాకరకాయలు తెచ్చిన ప్రతిసారి ఇలానే చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని చేసి పెట్టుకుంటే 1 వీక్ టు 10 డేస్ వరకు ఏమీ పాడవదండి. పప్పుచారులోకి కానివ్వండి, రసంలోకి కానివ్వండి, సాంబార్లో కానివ్వండి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వట్టి తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.